విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల గృహ వినియోగదారులపై 15,485 కోట్లకు భారం పడుతుందన్నారు. ఈ భారాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. 6 సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా అమలు పరచలేదని ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీలపై ఈ నెల 27న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు విరివిరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు ఏదైతే సూపర్ 6 అనేటువంటి ఆ పథకాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు విద్యా సంవత్సరం దగ్గర హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఈరోజు విద్యా దీవెన కానీ వసతి దీవెన అనేటువంటి ఏది కూడా ఈరోజు మాట్లాడటం జరగటం లేదు. అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, అయినా కూడా రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట 20,000 రూపాయలు వారు చెప్పి అది కూడా ఆచరణ చేయనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అంతేకాకుండా నాడు నీడు అనేటువంటి విధానం ద్వారా స్కూళ్లను బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్గా ఉన్నటువంటి ఆ స్కూల్ని ఈ రోజు చూస్తా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు ఆదోనికి మెడికల్ కాలేజ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు 17 మెడికల్ కాలేజీలో ఆదోనికి ఒకటి రావటం జరిగింది. అది ఆ ప్రభుత్వము ఉండి ఉంటే ఈ సంవత్సరము అడ్మిషన్ కూడా జరిగి ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఓ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజీలను ఈరోజు నిర్వీర్యం చేయటం మన కళ్ళారా చూస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏమిటి, ఈరోజు చేస్తున్నట్టుది ఏమిటి అనేటువంటిది కూడా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఏదైతే సూపర్ 6 అనేటువంటి ఆ పథకాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు విద్యా సంవత్సరం దగ్గర హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఈరోజు విద్యా దీవెన కానీ వసతి దీవెన అనేటువంటి ఏది కూడా ఈరోజు మాట్లాడటం జరగటం లేదు. అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, అయినా కూడా రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట 20,000 రూపాయలు వారు చెప్పి అది కూడా ఆచరణ చేయనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అంతేకాకుండా నాడు నీడు అనేటువంటి విధానం ద్వారా స్కూళ్లను బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్గా ఉన్నటువంటి ఆ స్కూల్ని ఈ రోజు చూస్తా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు ఆదోనికి మెడికల్ కాలేజ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు 17 మెడికల్ కాలేజీలో ఆదోనికి ఒకటి రావటం జరిగింది. అది ఆ ప్రభుత్వము ఉండి ఉంటే ఈ సంవత్సరము అడ్మిషన్ కూడా జరిగి ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఓ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజీలను ఈరోజు నిర్వీర్యం చేయటం మన కళ్ళారా చూస్తా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏమిటి, ఈరోజు చేస్తున్నట్టుది ఏమిటి అనేటువంటిది కూడా